హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. 30th నవంబర్ 2024 అమ్మా నాన్న హౌస్ రిబ్బన్ కటింగ్ చేశారు. నాన్న వాస్తవం టీవీ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. సో అవన్నీ ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. సార్ చూడండి సార్ 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 ఓకే ఇదిగోండి మాంగారు రెండు మాటలు చెప్పి అదే మీరే నవ్వుతాడు కూడా అదే కదా సాయి గారు వచ్చారు కింద కూర్చున్నారు చూసారు రైట్ ఏమండి ఓ మీరు పర్మిషన్ ఇస్తే ఎక్కడ కూర్చోమంటే అక్కడ హరిప్రసాద్ గారు ఇంకేమన్నా తీసుకొస్తాడు ఆ బాబుని గమనించలేకపోయాను కొంచెం. కానీ గమనించే ముఖం చూస్తే కోటలు గారే కనపడతారు అన్నయ్య సరే బావా ఏంటి ఇంత లేటు సరే అక్కడ కళ్యాణ మండపంలో మా పిండి బాగుంటా ఏం బాగా కాళ్ళు మంచం మీదే ఉంది నేను వెళ్ళాను నేను ఎక్కడున్నారు అంటే బాగా తొందరగా అందుకే సరే నాకంటే పెద్దాడు ఉన్నారు నాకంటే పెద్దాడు 93 అయితే నాన్న తీసుకెళ్తే దగ్గర మిత్రులందరికీ కూడా నమస్కారాలు. కొంచెం సేపు ఆలస్యమైన సాయి గారి కోసం అని చెప్పి వెయిట్ చేసాము. ఇప్పటి వరకు వచ్చారు. ఆయన అనారోగ్యంగా ఉన్నారు, మెట్లు ఎక్కలేను బాబు ఇక్కడే ఉంటానని చెప్పారు. కిందకు వచ్చినారు. లోగో అక్కడ మన బిల్డింగ్ లో కళ్యాణ మండపంలో ఆయనతో లోగోని ఓపెన్ చేపిద్దాం. మీటింగ్ హాల్ రాకృష్ణేశ్వరరావు వెల్కమ్. కాబట్టి ఈ సందర్భంగా ద్రవిడ సమ్మేళనం ప్రధాన కార్యాలయం దీన్ని రిబ్బన్ కటింగ్ తో పెద్దలు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు రాధాకృష్ణ గారు, బండారు రాధాకృష్ణ గారు, ఆయన రిబ్బన్ కటింగ్ తో ఫార్మల్గా ఓపెన్ చేసిన ఇప్పుడు ఇన్ఫార్మల్ గా ఆ కర్టెన్ ని తొలగించి ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. అధికారికంగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి మాంగారు మీరు దిగింది ఇప్పుడు ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి బండారు రాధాకృష్ణ గారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, సీనియర్ జర్నలిస్ట్ అన్నా కూడా తెలియకపోవచ్చు. ఒక
వృత్తాంతం చెప్తే మీకు అందరికీ అర్థమవుతుంది. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, ఆయన చైతన్య రథంతో రాష్ట్రం అంతా కూడా దున్నేసినప్పుడు ఆయన ఉపన్యాసాలన్నీ రాసింది ఈయనే. ఈనాడులో పనిచేస్తున్నప్పుడు రామోజీరావు గారిని అడిగారట రామారావు గారు, నాకు ఒక మంచి పెన్ను కావాలని. అయితే ఇదిగో మా మంచి పెన్ను ఇస్తున్నానని చెప్పి ఈయన్ని పంపించాడు. కాబట్టి ఈయన ఉపన్యాసాలతో ఆయన ప్రసిద్ధిగాంచాడు. ఉన్న స్థాయిలో మనం కూడాను కొంత చేదోడు వాదోడుగా ఉండి యూత్ని, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ లేకపోవటం చేత ఉపాధి లేదు, ఆదాయం లేదు, తల్లిదండ్రులకి ఇంట్లో భారం అవుతున్నారు, పైగా చెడు అలవాట్లకు కూడా గురవుతా ఉన్నారు. ఇది సమాజానికి చాలా హానికరం. అందుచేత మనలో ఉడత సాయం లాగా మనకు తోచినటువంటి దానిలో వాళ్ళకి భారం పడకుండా ఒక పే బ్యాక్ టు సొసైటీ, ఈ సొసైటీకి మనం రుణపడి ఉన్నాం. చదువుకున్న వాళ్ళందరూ రుణపడి ఉన్న వాళ్ళమే. ప్రభుత్వం ఖర్చు పెట్టేనే మనం చదువుకోగలిగాం. ప్రభుత్వం ఖర్చు అంటే ప్రజల ఖర్చు. కాబట్టి ప్రజలకు మనం ఎంతో కొంత సాయం చేయాలా, పే బ్యాక్, మనం రుణం తీర్చుకోవాలా. అది ఆలోచించుకొని చాలా మంది అందరూ దీన్ని అంగీకరిస్తారు. మా పిల్లలు కూడా చెప్పారు, అరే బాబు మీరు చదువుకున్నారంటే మా సొంత ఫీజులతో చదువుకున్నాడు కాదు, 80% గవర్నమెంట్ పే చేసింది, 20% పేరెంట్స్ పే చేసేది. ఆ యూనివర్సిటీలు, ప్రొఫెసర్స్, స్టాఫ్, ల్యాబొరేటరీలు, ఆ ఖర్చు అంతా ఎంత అవుతుంది? ఈ పేరెంట్స్ ఇచ్చేదంత సరిపోయిందా? చాలదు, ఏమాత్రం చాలదు. కాబట్టి ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే ప్రజల డబ్బు ఖర్చు పెడుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని క్లుప్తంగా ఇంతటితో మనం ముగించుకొని, అక్కడ మనకి ప్రధానమైనటువంటి ప్రగడ కోటయ్య గారి కళ్యాణ మండపం ఉన్నది. అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మీటింగు, మన మిత్రుల సందేశాలు, ఆశీస్సులు, తర్వాత లంచ్ ప్రోగ్రాం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇలా మనం అందరం అక్కడికి వెళ్దామని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కార్యాలయం ప్రారంభించి తను నమ్మిన సిద్ధాంతం కోసం, తన బ్రతుకుతూ ఇతరుల బ్రతుకు గురించి ఆలోచించిన వ్యక్తిగా, నేను ఒక మనిషిగా పుట్టాను కాబట్టి సాటి మనిషికి ఏం చేయాలనే ఒక ఆలోచన వచ్చిన వ్యక్తిగా ఆయన ఒక ఆలోచన చేసి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించాలి, కొంతమందిని చదివించాలి, వెనుకబడిన వాళ్ళను ఎడ్యుకేట్ చేసే సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తులుగా తయారు చేయాలనే ఆలోచనతో ఆయన ఈరోజు ఇక్కడ కార్యాలయం ప్రారంభించడం ముదావనం, సంతోషం. వెనుకబడిన తరగతులు మాత్రమే కాదండి, చిన్న అమెండ్మెంట్ అందరికీ, ఎవరైతే అన్ఎంప్లాయీ యూత్ ఉన్నారో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి. కాబట్టి మనకు చేతనైనంత పరిధిలో మన బుర్రను ఉపయోగించి ప్రభుత్వం చేయగలిగిన వాటిని చేద్దాం, మనం ప్రోత్సహిద్దాం. హైదరాబాద్ తెలియని వాళ్ళు అట్లా ఇదిగా నేల వచ్చి తీసుకెళ్ళి తిరిగిన అక్కడికి ఆకాశంలో
ఇతరులు ఆడదు. ఆయన ముఖాన్ని పునర్నిర్మాణం చేసి రకంగా కొత్తగా నిర్మించి మొదలుపెట్టారు. బ్రేక్ఫాస్ట్ చేయవాలంటే ఆయన దయచేసి వచ్చినటువంటి మన ఇంద్రావతి రమేష్ ఆయన ప్రజాప్రతినిధులకి సీనియర్ సలహాదారులు అందరికీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నో విప్లవ భావగీతాలు ప్రగతిశీల గీతాలు స్వయంగా రాసుకొని కేఎస్పీ సాయి గారు దాన్ని ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత మిత్రులందరి యొక్క సందేశాలు మా వారి దీవెనలు మాకు కావాలి. మహళి చేనేత జాతీయ స్థాయిలో చేనేత నాయకుడైన ఇంకా ఓగు ప్రసాద్ చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చారు. అలాగే ఇంద్రవల్లి రమేష్ బాబు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ రోజున ద్రవిడ సంరక్షణ అంటే కార్యక్రమాలనే మనకి ఎందుకంటే ద్రవిడ సంరక్షణ అనేది ఇది రాజకీయ పార్టీ కాదు. అందువల్ల స్వేచ్ఛ ఉంటుంది. అది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఈ సంఘటన ఆధ్వర్యంలో ఫెయిల్యూర్ సొసైటీ కార్యక్రమం జనంతటి ఇది వాస్తవం ఛానల్లో కాబట్టి ఈ ఆవిష్కరణ సందర్భంగా మా గురువు గారి నుంచి కొన్ని ఆశిస్తుంది. అందరికీ అవసరం. నేను చాలా మాట్లాడాను కానీ వాళ్ళేం మాట్లాడలేదు. క్షమించబడుతున్నాను. కానీ వాస్తవం ఏమిటంటే తెలుగు అసలు రెండే కాదు.
పట్టకంలో నుంచి తెల్లని కాంతిరేఖని పంపిస్తే అది 7 గంటల్లో విశ్లేషణ చెందుతుంది, వివరింపబడుతుంది. సౌభాగ్యం వాటిని తెలియజేయడానికి సింబల్గా ఈ చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. ఐక్యమత్య బలం అనే దాంట్లో వస్తుంది. కొత్తదే కాదు, సృష్టి కాదు. ఇక్కడ అప్రోప్రియేట్ గా ఉంటుంది అని చెప్పి ఈ లోగాన్ని ద్రవిడ సమ్మేళనానికి తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ద్రవిడ సమ్మేళనం యొక్క ఆశయాలేమిటి, ఆదర్శాలేమిటి, అది పనిచేసే విధానం. అయ్యా సమాజంలో ఆర్య సంస్కృతి పూర్తిగా సమాజం కాలేదు కాబట్టి మనం ద్రవిడ సంస్కృతి మనం తెలుసుకోవాలి, వాళ్ళతో విభేదించాలి, మనం ఒక సైన్యం లాగా ఒక ప్రవాహం లాగా ప్రవర్తించి వాళ్ళని కలిసి తెలుసాలి. మనమే ఎక్కువ ఉన్నాం కాబట్టి సమాజంలో జనాభాలో మనమే ఎక్కువ ఉన్నాం కాబట్టి ఉన్నా కూడా ఆ తరువాత వయసు పెరిగే కొద్దీ ఆయనలో ఉత్సాహం ఏందో రోజు రోజుకి ఎక్కువైతా ఉంటుంది, వాక్యం తగ్గిపోతా ఉంటుంది. అది మాకు అసలు అర్థం కాని విషయం. నేను ఒక రోజు తిరిగితే 3 రోజులు పడుతుంటాం ఇంట్లో, ఆరోగ్యం వచ్చి. అయితే ఈ విషయంలో ఆయన యొక్క స్ఫూర్తి ఈ చిన్న పద్యంలో జాషువా గారు రాసింది. చిక్కు చీకటి సీమలలో ఎన్ని వెన్నెల వారు నింగిపోయెనో గదా, గడిగ కొండల మీద విలకరించి ఎన్ని కస్తూరి ఇంకలేరో కదా, ఒలికి గిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనో కదా, పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహనమెంత తంగిడిలు, ఎంత రత్నకాం, ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో ఉత్తరాది చోట పుట్టుకలనా. మురళీకృష్ణ గారి ఆశయం మన జీవితాలన్నీ కూడా మనం ఏ పుట్టుకు పుట్టామో దాంతోనే అంతమైపోతున్నాయి, పైకి రాలేకపోతున్నాం. ఒక ముత్యపు రాయిలాగా, అలాగే కస్తూరి జీకలు కడిగి కొండల మీద పెరిగించి విధంగా ఇది జాషువా గారు ఎప్పుడో నేను ఇలా నన్ను ఇక్కడ చూస్తారని నేను ఊహించలేదు. సో నేను ఎటువంటి మాటలు మాట్లాడడం కూడా ప్రిపేర్ అవ్వలేదు. కాకపోతే నేను మా మేనమామ, నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసుకునే మేము పెరిగాము. మంచిగా ఎప్పుడో రావడం పోవడం, ఇక్కడ ఈ వీధిలోనే నేను చిన్నప్పటి నుంచి మా సెలవులంతా ఇక్కడ తిరిగాము. సో మా మామయ్య గారి ఆశయాలు, ఆయన ప్లానింగ్స్, ఆయన ఊహించే విధానాలు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేనుగా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నేను ఆర్మీలో పనిచేశాను 21 ఏళ్ళు. దానికి ముందు సైనిక్ స్కూల్ కోరుకొండ అని విజయనగరం దగ్గర ఉంది, ఆ సైనిక్ స్కూల్లో కూడా చదివాను 7 ఏళ్ళు. సో నా 11 ఏళ్ల వయసు నుంచి నేను ఆర్మీలోనే ఉంటాను. దాదాపు 35 ఏళ్ళు మొత్తం నా ట్రైనింగ్ ఆర్మీ సర్వీస్ అన్ని కలిపి. సో మేము అక్కడ సేవ చేసింది దేశానికి సేవ. సరిహద్దుల్లో ఉండేవాడిని, ఇన్ఫెంట్రీలో ఉండేవాడిని. కానీ అక్కడ సేవ చేసింది అది డైరెక్ట్ గా తెలియదు. పెద్ద పెద్ద బెటాలియన్స్ అన్ని బోర్డర్లో ఉంటాయి, వాళ్ళతో పాటు నేను కూడా పాల్గొన్నాను, ఆ సేవ చేసింది. కానీ మా మామయ్య గారు చేసే ఈ
సేవ ఇది అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇది ఒక సంస్థ. మేము చేసినప్పుడు మా వెనకాల ఒక సంస్థ ఉంది, ఒక ఆర్మీ ఉంది, మాకు సపోర్ట్ ఉంది. అధికారుల నుంచి ఎన్నో ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ మాకు ఎన్నో సపోర్ట్ ఉండటం వల్ల మేము ముందుకు వెళ్ళాం. కానీ ఇక్కడ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ వయసులో కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా అటు ఇటు అక్కడ నిడుపురోల్లో ఉంటే నిడుపురోలు, విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నం, హైదరాబాద్ వస్తే హైదరాబాద్, అన్ని చోట్ల ఆయనకి ఏదో చెయ్యాలి, పేదవాడిని ఒక లెవెల్ పెంచాలి, వాళ్ళకి స్ఫూర్తినివ్వాలనే తపన ఆయనలో ఉంటుంది. బహుశా మేమందరం కూడా మా పెద్ద మామయ్య, మా చిన్న మామయ్య దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాం. సో ఈవేళ ఆయన తెలిసిన ఈ సందర్భం ఇంత పెద్ద సో ప్రోగ్రామ్ ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.